హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ. ఈ రోజు మన వీడియోలో ఇంటిలోనే రాఖీని పర్సనలైజ్డ్గా అంటే మన ఫొటోస్ పెట్టి ఎలా చేయొచ్చు ఈజీగా అన్నది చూపిస్తున్నానండి. అలాగే రాఖీ పెట్టుకునే ప్లేట్ని కూడా ఇంటిలో ఉన్న వస్తువులతోనే మనం రీయూజ్ చేసుకునేలాగా ఎలా చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కొంచెం దలసరిగా ఉండే ఒక షీట్ తీసుకోండి. శుభలేఖ ఆ టైప్లో ఉండే షీట్, దాని మీద సర్కిల్ని డ్రా చేసుకుని ఇది రాఖీ బేస్గా నేను కట్ చేసుకుంటున్నానండి. ఇది మా బాబుకి కాబట్టి నేను 5 సెంటీమీటర్స్ ఉండేలా కట్ చేసుకున్నానండి. ఇలా షైనింగ్ ఉండే ఫోమ్ షీట్ ఒకటి తీసుకుని ముందు ఎంతైతే సర్కిల్ డ్రా చేసుకున్నామో అంతే సర్కిల్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇవి రెండు కూడా గమ్ పెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇవి స్టిక్కరింగ్ టైప్ కాబట్టి నేను స్టిక్కరింగ్తో అంటించాను అనమాట. అది స్టిక్కర్ తీస్తే దానికి అంటుకుపోతుంది. సో ఎడ్జెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరి ఫోటో అయితే మనం రాఖీ చేయాలనుకుంటున్నాం వాళ్ళ ఫోటో తీసుకుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నానండి నేను. అది కాయిన్తో సర్క్యులర్ అనేది ఫామ్ చేసుకున్నాను. కింద ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేలాగా దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము పిక్చర్ అనేది కొంచెం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే నీట్గా కనిపిస్తుందండి, మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ పర్సనలైజ్డ్ రాఖీ అనేది ఏంటంటే అందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. సో ఫస్ట్ మనం గోల్డ్ కలర్ది తీసుకున్నాము, ఫోటో కట్ చేసుకున్నాము. ఇప్పుడు పింక్ కలర్ది ఫోమ్ షీట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది కొంచెం ఫోటో కంటే కూడా పెద్దది ఉండాలి, గోల్డ్ కలర్ దానికంటే కూడా చిన్నది ఉండాలన్నమాట. అలా సర్కిల్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ కట్ చేసుకున్న దాని తర్వాత ఒకదాన్ని ఒకటి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను స్పాంజ్ తీసుకున్నానండి. ఆ స్పాంజ్ ఏంటంటే మన ఫోటో అనేది మరీ అంటుకుపోయినట్టు ఉండకుండా 3D కింద కనిపిస్తుంది అన్నమాట. దాన్ని సర్క్యులర్గా కట్ చేసుకుని గమ్ పెట్టి అంటించాను. సో దాని మీద ఏంటంటే పింక్ కలర్ది షీట్ కూడా అంటించాను అన్నమాట. ఆ షీట్కి నేను ఫోటో అన్నది అంటించాను. చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 3 కూడా ఒక దాని మీద ఒకటి అంటించాను అన్నమాట. తర్వాత బాగుంటుందని నేను పింక్కి గ్రీన్ కలర్వి స్టోన్ లైన్స్ ఉంటాయి కదండి, అంటించేవి కప్స్కి అవి అంటిస్తాము, ఆ స్టోన్ లైన్ అంటించానండి. తర్వాత మనకి స్టిక్కర్స్ చిన్న చిన్న స్టిక్కర్స్ వస్తాయండి 2 రూపీస్ ప్యాకెట్లో అలాగా. ఆ స్టిక్కర్స్ ఏంటంటే నేను పింక్కి కాంట్రాస్ట్ వైట్ ఉంటుందని నేను చుట్టూ కూడా అంటించానండి. ఇది డెకరేటింగ్ చేయడం అనేది అది మన ఇష్టం అండి, మనము ఏ డిజైన్లో అన్నా చూసుకోవచ్చు. ఇది నా ఐడియా కొద్ది నేను చేశాను అనమాట. మా పాప అయితే ఫోమ్ షీట్ని కట్ చేసి డెకరేట్ చేసింది, అది లాస్ట్లో పెడతానండి నేను ఫోటో. ఇక్కడ మనం ఉలెన్ అన్న తీసుకోవచ్చు, లేదంటే మన బ్లౌజ్కి థ్రెడ్స్కి యూజ్ చేస్తాం కదండి, ఆ థ్రెడ్స్ అన్న కూడా రాఖీకి పెట్టడానికి యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఉలెన్ థ్రెడ్ తీసుకున్నానండి, అది 3 పేటలు తీసుకున్నాను. మన బ్లౌజ్కి పెట్టుకునే థ్రెడ్ అయితే అది సింగిల్ థ్రెడ్ అయినా సరిపోతుంది, కానీ ఏంటంటే మనం పూసలు అవి పెట్టడానికి ఉండదు. ఇక్కడ నేను గమ్ పెట్టానండి ముందు ఉలెన్ థ్రెడ్కి. గమ్ పెడితే పూసలు ఎక్కించడానికి ఈజీగా ఉంటుందని ఆ 3 ముందు గమ్తో పేస్ట్ చేశాను. కొద్దిసేపు ఆరనివ్వాలండి, అవి ఈజీగా ఎక్కుతాయి. సో అలా నేను ముందు ఒక గోల్డ్ది, తర్వాత వైట్, తర్వాత గోల్డ్, అలా 2 వైపులకి ఉండేలాగా నేను ఎక్కించానండి పూసలు అన్నవి. ఆ తర్వాత వాటిని మధ్యలో మనం ఏదైతే రాఖీ ముందు ప్రిపేర్ చేసుకున్నామో దాని మధ్యలో పెట్టాను. అటువైపు ఇటువైపు ఈక్వల్గా పూసలు కూడా మన ఇష్టమండి, మనం ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. అదే కలర్ అని ఏం కాదు, మన ఐడియా కొలిది మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను రాఖీ బ్యాక్ సైడ్లో గమ్ పెట్టానండి. ఇక్కడ వైట్ ప్లాస్టర్ కూడా యూజ్ చేయొచ్చు, అది అంత సెక్యూర్ ఉండదని చెప్పి నేను ఒక పేపర్ని కట్ చేశాను. సో పేపర్తో దాన్ని పేస్ట్ చేసుకున్నాను అనమాట, కొంచెం సెక్యూర్గా ఉంటుంది, తొందరగా ఊడిపోదని చెప్పేసి. దాన్ని అంటించిన రాఖీ అయితే చాలా బాగుందండి, బాగా నచ్చింది మా పిల్లలకు కూడా. ఇది చూడడానికి ఇది కూడా అయిపోతుందండి మనకి. ఇప్పుడు మనము రాఖీ ట్రై అన్నది ఎలా తయారు చేయొచ్చో చూద్దాము. ముందు ఒక పేపర్ ప్లేట్ తీసుకోండి, మీడియం పేపర్ ప్లేటు. దానికి మీ నచ్చిన కలరు, నేను ఇక్కడైతే గ్రీన్ కలర్ యూజ్ చేశానండి, గ్రీన్ కలర్ పెయింట్ వేసేసాను మొత్తము ఆ పేపర్ ప్లేట్కి. తర్వాత మనకి సిరప్స్ ఇస్తారు కదండి, పిల్లలు సిరప్స్ ఉండేవి, దానిపైన క్యాప్ ఇస్తారు కదా, ఆ క్యాప్కి నేను ఒకదానికి రెడ్ కలర్ అనేది పెయింట్ వేస్తున్నానండి.
సో అది ఆరే వరకు కొంచెం పక్కన పెట్టాలండి. వెంటనే గమ్ పెడితే ఏంటంటే తొందరగా ఇవి అంటుకోవు, అలాగే పాడైపోతుంది కూడా మన పెయింట్ అన్నది కూడా. నెక్స్ట్ ఇంకొక అలాంటి సిరప్ క్యాపే తీసుకున్నాను, దానికి ఒక ఎల్లో కలర్ వేస్తున్నాను అనమాట. అంటే జనరల్గా మనకి రాఖీ టై చేసేటప్పుడు కుంకుమ పెట్టి అక్షింతలు అవి వేసి గంధం కూడా పెడుతూ ఉంటారు కదా. సో దాని పర్పస్ మీద నేను ఇలా చేశాను. ఇవి 2 కూడా నేను పెట్టి అంటిస్తున్నాను. సో అలా నొక్కి ఉంచండి. ఆరిన తర్వాత అయితే వెంటనే అంటుకుపోయాయి, ఎందుకంటే అది పేపర్ ప్లేట్ కాబట్టి తొందరగానే గమ్ అన్నది అంటుకుపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్యాండిల్, మనం దీపం వెలిగిస్తాం కదా, పేపర్ ప్లేట్ అనేది ఎక్కువ బరువు పెట్టలేము కాబట్టి పట్టుకునేటప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే క్యాండిల్ ఉంటుంది కదండి, టీ లైట్ క్యాండిల్ని నేను పేస్ట్ చేసేసాను. అది కూడా నేను డెకరేట్ చేసుకున్నది అనమాట. ఇప్పుడు పేపర్ ప్లేట్కి డెకరేషన్ అనేది మన ఇష్టం, ఎలా అయినా చేయొచ్చండి. ఇక స్టోన్ లైన్స్ అవి కూడా అంటించవచ్చు. ప్లేట్ వెయిట్ అనేది ఎక్కువైపోతుంది, అది కూడా మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి సో వాళ్ళు పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని నేను పెయింట్తోనే దాన్ని డెకరేట్ చేస్తున్నాను. ఈ డెకరేషన్ చేయడము అది కూడా మన చాయిస్ అండి, మీరు ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఎల్లో ఆరెంజ్ యూజ్ చేసి మొత్తం డెకరేట్ చేశాను. మొత్తానికి రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్లేట్ కూడా చూడడానికి చాలా బాగా కనిపించింది. ఏ వస్తువైనా ఎవరికైనా మనం ఇచ్చేటప్పుడు మన సొంతంగా మన చేతితో చేసి అది వాళ్ళకి ఇచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో రాఖీ అనేది షాప్లో కొనే కంటే కూడా మనం ఓన్గా మనమే చేసి మన బ్రదర్ కానీ లేదా అమ్ముడికి మన అన్నయ్యకి కట్టిన ఫీలింగ్ అనేది వేరేగా ఉంటుందండి. సో ఈ రాఖీ అనేది అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఫోమ్ పేపర్ ఉంటుంది కదండి, ఆ గోల్డ్ ఫోమ్ పేపర్ని చిన్న చిన్న రేఖల కింద ఒక షేప్లో కట్ చేసుకుంటున్నానండి. గోల్డ్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటిని అలా కొన్ని షేప్స్ కింద కట్ చేశాను అనమాట. కొన్ని పెటల్స్ ఉంటాయి కదా, రేఖల కింద కట్ చేశాను. అవి ఆల్టర్నేటివ్గా నేను ప్లేట్కి పేస్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ పింక్ కలర్వి నేను లైన్గా మడత పెట్టేశానండి, ఒక్కొక్కటి కట్ చేయడం ఈజీగా లేదు. సో అన్ని ఒకసారిగా కట్ చేయడానికి బాగుంటుందని నేను మడత పెట్టుకున్నాను అనమాట. సో ఈక్వల్ షేప్ అని ఏం కాదు, మనం ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ కలర్ దానికి నాకు గమ్ చేయడానికి, స్టిక్కరింగ్ చేయడానికి ఈజీ అవుతుందండి. పింక్ కలర్ దానికి అలాగా ఇవ్వలేదు స్టిక్కింగ్ చేయడానికి. సో దానికి నేను ఏం చేశానంటే గమ్ పెట్టి, పేపర్ ప్లేటే కాబట్టి మనం అంటించేసుకోవచ్చు. మామూలు స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా రాగి అలాంటి ప్లేట్ డెకరేట్ చేసేటప్పుడు గమ్ముతో అంటుకోదు కాబట్టి మనం హాట్ గ్లూ అన్నది యూజ్ చేయవలసి వస్తుంది. సో ఇదండి, నేను ఇక్కడ పేపర్ ప్లేట్ అయితే మొత్తం డెకరేట్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అందరూ కూడా మీ ఇంట్లోనే మీ ఓన్గా మీ బ్రదర్కి మీరే ప్రిపేర్ చేసి అందరూ కూడా రాఖీని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.